సో అప్ టు హెడ్డింగ్స్ ఫాంట్ ప్రాపర్టీస్ వరకు. నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ అన్నమాట. సో దీన్నే సేవ్ యాజ్ అని పారాగ్రాఫ్ అని ఇస్తున్నాను నేను .html. ఇక్కడ ఫాంట్ బదులు పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ అని ఇస్తుంది. సో ఇదంతా డిలీట్. సో ఫస్ట్ మనం ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఆ పారాగ్రాఫ్కి మనం ఇప్పుడు స్టైల్స్ అనేది అప్లై చేద్దాం. సో పీ అంటే పారాగ్రాఫ్, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఏదో ఒకటి లారెమ్ అని చెప్పి ఏదో ఒక 150 words 200 words ఏదో ఒక పారాగ్రాఫ్ జనరేట్ చేస్తున్నాం. సేవ్ చేసేసి రన్ చేస్తే సో ఒక పారాగ్రాఫ్ అయితే వచ్చింది. ఈ పారాగ్రాఫ్కి ఇప్పుడు స్టైల్స్ ఇవ్వాలి మనం. ఎక్కడ సిఎస్ఎస్లో. సో ఎలా ఇస్తాం స్టైల్స్ సిఎస్ఎస్లో? పీ అని చెప్పి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్, అంతే కదా. మనం ఏ ట్యాగ్ అయితే స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ట్యాగ్ నేమ్ రాసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ అని చెప్పి మధ్యలో ఆ ట్యాగ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది మనం రాసుకుంటాం, అనా కదా. నా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఉన్న చోటల్లో కలర్ ఆప్షన్ ఉంటుంది. సో వేర్ ఎవర్ టెక్స్ట్ ఈజ్ దేర్ ఈజ్ కలర్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఆప్షన్. సో నేను ఏదో కలర్ ఇస్తున్నా, బ్లూ కలర్ అనే ఇస్తున్నా. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అని ఉంటుంది. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఫాంట్ సైజ్ అంటే ఏంటి? టెక్స్ట్ సైజ్. సో డిఫాల్ట్గా 16 pixels ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఒక 20 pixels అని ఇస్తున్నా. అలానే ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. సో డిఫాల్ట్గా మనకి టైమ్స్ న్యూ రోమన్లో ఉంటుంది ఫాంట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏదో ఒకటి క్యాంబ్రియా అని ఒక ఫాంట్ స్టైల్ ఇస్తున్నా. సో దాన్ని సింగిల్ కొటేషన్స్లో పెడతా. సో ఇక్కడ దాకా రన్ చేసి చూస్తే ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది, సైజ్ 20 అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మన ఇచ్చిన స్టైల్లో వస్తుంది. సో ఈ 3 మనకు తెలిసినవి, కొత్తది ఏం లేదా అక్కడ. నెక్స్ట్ టెక్స్ట్ హైఫన్ అలైన్ అని కూడా ఉంటుంది. అంటే టెక్స్ట్ అలైన్మెంట్ అన్నమాట. సో లెఫ్ట్ రైట్ సెంటర్ ఎక్స్ట్రా జస్టిఫై ఉంటుంది ఇక్కడ. సో నేను జస్టిఫై ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా పారాగ్రాఫ్స్. సో లెఫ్ట్ రైట్ సెంటర్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ఇప్పుడు నేను జస్టిఫై ఇస్తున్నా. సో జస్టిఫై అనేది ఓన్లీ పారాగ్రాఫ్స్కే ఇస్తాం. సో జస్టిఫై అంటే ఏంటి? లెఫ్ట్ ప్లస్ రైట్. సో లెఫ్ట్ సైడ్ ఈక్వల్, రైట్ సైడ్ ఈక్వల్. టెక్స్ట్ రెండు సైడ్లు సమానంగా ఉంటుంది. దాన్నే మనం జస్టిఫై అలైన్మెంట్ అంటాం. ఓకే. సో ఇది మనకి జస్టిఫై అలైన్మెంట్ ఆప్షన్ అన్నమాట. సో ఇప్పుడు దాకా చూసిన వాటిలో కొత్త ప్రాపర్టీ అంటూ ఏం కదా అని ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం బార్డర్ అని చెప్పి బార్డర్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇమేజ్ చుట్టూ సరే ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ చుట్టూతో బార్డర్ క్రియేట్ చేయొచ్చు. పారాగ్రాఫ్ చుట్టూతో ఏం క్రియేట్ చేయొచ్చు? బార్డర్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అంటే బార్డర్ అనే ఆప్షన్తో పారాగ్రాఫ్ చుట్టూతా మనకు ఒక బార్డర్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో బార్డర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఇక్కడ ఏదో ఒక బార్డర్ అనేది ఇచ్చుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్డర్ అని చెప్పి నేను 3 pixels సాలిడ్ రెడ్ అని ఇస్తున్నాను. అంటే 3 pixels సాలిడ్ రెడ్, ఇది బార్డర్ ప్రాపర్టీ అనమాట.
దాంట్లో 3 పిక్సెల్స్ అంటే ఏంటి అంటే విడ్త్. సో ఫస్ట్ ఏంటి విడ్త్ అనమాట. సో ఇక్కడ పక్క కామెంట్స్లో రాస్తున్నాను. ఫస్ట్ది మనకి విడ్త్, సెకండ్ది స్టైల్, థర్డ్ది కలర్. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. అంటే ఇప్పుడు 3 పిక్సెల్స్ థిక్నెస్లో సాలిడ్ స్టైల్లో రెడ్ కలర్ బార్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ. రెడ్ కలర్ బార్డర్ అనేది, సో దీన్ని మనం బార్డర్ ఆప్షన్ అంటాం. ఏం ఆప్షన్ అంటాం? అంటే బార్డర్ ఎలా ఇస్తాము అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇక్కడ దాకా. సేవ్, రీలోడ్. చూడండి, సో ఆ బ్లూ కలర్ చుట్టూతా రెడ్ కలర్ బార్డర్ అనేది క్రియేట్ అయింది. ఆ బార్డర్ థిక్నెస్ ఎంత అంటే 3. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇద్దాం, 5. చూడండి కొంచెం థిక్నెస్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక 10. సో అట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ 3 ఇస్తున్నా. సో మళ్ళీ సన్నగా అయిపోతుంది. నెక్స్ట్ దీనికంటే ముందు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా, టెక్స్ట్ ఇండెంట్ అని ఉంటుంది. టెక్స్ట్ ఇండెంట్ అని ఉంటుంది ఆప్షన్. సో టెక్స్ట్ ఇండెంట్ అంటే ఏంటంటే పారాగ్రాఫ్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని. ఇప్పుడు నార్మల్గా అయితే పారాగ్రాఫ్ ఏమవుతుంది, మనకి స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఇండెంట్ ఈజ్ ఈక్వల్ టు 300 అని చెప్పి ఇస్తున్నా. 300 పిక్సెల్స్ అని చెప్పి ఏదో ఒకటి ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసేసి ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేయగానే ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి 300 పొజిషన్స్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అంటే పారాగ్రాఫ్ స్టార్ట్ అవ్వడం ఇప్పుడు 300 పొజిషన్స్ గ్యాప్లో స్టార్ట్ అవుతుందండి. సో అది టెక్స్ట్ ఇండెంట్ అనమాట. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ మాత్రమే మూవ్ అవుతుంది టెక్స్ట్ ఇండెంట్ అంటే. సో ఇక్కడ పక్కకు ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ విల్ బి మూవ్డ్. సో ఓన్లీ ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ మాత్రమే మనకి మూవ్ అవుతుంది అనమాట. సో దాన్ని టెక్స్ట్ ఇండెంట్ అంటాం. ఏమంటుందని, ఇప్పుడు ఇక్కడ బార్డర్లో సాలిడ్ కాకుండా వేరే స్టైల్స్ కూడా ఉంటాయి మనకి. సాలిడ్ కాకుండా డాష్డ్ అని ఉంటుంది. ఇక్కడ కింద కామెంట్స్లో రాస్తున్నది ఒకటి సాలిడ్. ఓకే, డాష్డ్ అంటే ఏమవుతుందంటే రీలోడ్, డాషెస్ కింద వస్తుంది. ఇది కొంచెం చూడడానికి కోసం థిక్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా 5. చూడండి ఇప్పుడు డాషెస్ కింద వచ్చింది మొత్తం. మీరు జూమ్ చేసి కూడా చూడవచ్చు. అంటే ఇప్పుడు మనకి లైన్ లాగా లేకుండా అది డాషెస్ కింద వస్తుంది. నార్మల్గా సాలిడ్ అనేది ఏంటంటే లైన్ లాగా ఉంటుంది. డాష్ అంటే డాషెస్ లాగా వస్తుంది. డాష్ లాగా డాటెడ్ అని ఉంటుంది. సో డాటెడ్ అనేది ఇస్తే మనకి డాట్స్ కింద వస్తుంది. సో డాష్డ్, డాటెడ్. నెక్స్ట్ డబుల్ అని ఉంటుంది. సో డబుల్ వచ్చేసి ఏంటంటే డబుల్ లైన్. సో డబుల్ లైన్ అంటే ఏంటి, 2 లైన్స్ వస్తాయి. ఏమొస్తాయి, 2 లైన్స్ వస్తాయి అన్నమాట. దాన్ని డబుల్ అంటాం. డాష్డ్, సాలిడ్, డాష్డ్, డాటెడ్, డబుల్ అంటే 2 లైన్స్. నెక్స్ట్ గ్రూవ్ అని ఉంటుంది. ఉంటుంది గ్రూవ్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ రెడ్ కలర్ లోపల బ్లాక్ కలర్ షాడో వస్తుంది. చూడండి అన్ని సైడ్స్ రెడ్ కలర్ లోపల మనకి బ్లాక్ కలర్ షేడింగ్ లాగా వస్తుంది అనమాట. దాన్ని గ్రూవ్ అంటాం. సో గ్రూవ్ అంటే రెడ్ కలర్ లోపల బ్లాక్ కలర్ షాడో వస్తుంది.
నెక్స్ట్ ఇదే ఇన్సెట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇన్సెట్ అంటే ఇప్పుడు అదే బ్లాక్ కలర్ షాడో వస్తుంది, కాకపోతే ఓన్లీ అప్పర్ ఎల్ షేప్లోనే వస్తుంది. అప్పర్ కింద ఎల్ షేప్లో ఏం లేదు చూడండి, కింద ఎల్ షేప్లో అది ఎంటీగా ఉంది. అదే అవుట్ సెట్ అంటే సో కింద ఎల్ షేప్లో మనకి షాడో వస్తుంది, పైన ఎల్ షేప్లో ఏం రావట్లేదు. సో ఇక్కడ బ్లూ తర్వాత ఇన్సెట్ అవుట్ సెట్. సో ఇవి మనకి బార్డర్లో మనం ఇచ్చే స్టైల్స్ అన్నమాట. అట్లా మనకి డిఫాల్ట్గా సాలిడ్ ఇస్తాం. సో డిఫాల్ట్గా ఏముంటుంది, సాలిడ్ అంటే సాలిడ్ లైన్ వస్తుంది ఇట్లా, వితౌట్ ఎనీ షేడో ఎనీథింగ్. సాలిడ్ అంటే సింగిల్ లైన్ మాత్రం వస్తుంది. ఆప్షన్ ఇది బార్డర్ ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు మనం బార్డర్ అన్ని సైడ్స్ ఒకటే ఇస్తున్నాం, అవునా కదా? అలా కాకుండా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బార్డర్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్డర్ టాప్ అని చెప్పి ఒక వాల్యూ, అట్లా ఒక్కో సైడ్ ఒక్కొక్కటి ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో నేనేం చేస్తున్నా అంటే పైన ఉన్న దాన్ని కామెంట్ చేసేస్తున్నా ఫస్ట్. పైన ఉన్నదాన్ని ఇప్పుడు బార్డర్ టాప్ అని చెప్పి టాప్ వచ్చేసి 5 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ కలర్ ఇచ్చాను. ఇలా 4 సార్లు ఇచ్చాను. బార్డర్ బాటమ్, బార్డర్ రైట్, బార్డర్ లెఫ్ట్, ఇట్లా 4 సైడ్లు 4 వాల్యూస్ ఇవ్వచ్చు అనమాట. ఇంతకుముందు ఏం చేసాం, అన్ని సైడ్స్ ఒకటే ఇచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బార్డర్ ఇస్తున్నాం. ఇప్పుడు నాకు బాటంలో ఒక 10 పిక్సెల్స్ ఉంటుంది, సాలిడ్ కాకుండా డాష్డ్ అని ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి 3 పిక్సెల్స్ డబల్ లైన్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇదేమో 8 పిక్సెల్స్ డాటెడ్ పర్పుల్ కలర్ అన్నది ఉంటుంది. ఇట్లా నేను సమ్ డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాను. సో టెక్స్ట్ కలర్ ఆల్రెడీ బ్లూ ఉంది కాబట్టి బ్లూ తెలియదు కాబట్టి సో ఇక్కడ బ్లూ కాకుండా ఆరెంజ్ కలర్ తీసుకుంటాం. సేమ్ ఇప్పుడు చూస్తే అన్ని సైడ్స్ ఒకటే ఉండకుండా చూడు ఒక్కొక్క సైడ్ ఒకటి ఉంది. ఇప్పుడు టాప్లో రెడ్, కింద ఆరెంజ్, లెఫ్ట్లో పర్పుల్, రైట్లో గ్రీన్. ఇది థిక్నెస్ సంథింగ్, ఇది సంథింగ్ థిక్నెస్, ఇది తక్కువ థిక్నెస్, ఇది ఎక్కువ థిక్నెస్, డాటెడ్, ఇది డాష్డ్, ఇది సాలిడ్, ఇది డబల్. మీరు జూమ్ చేసి చూస్తే క్లియర్గా డబల్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అంటే మీరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బార్డర్ ఇచ్చుకోవచ్చు, లేదా అంతా కలిపి ఒకటే బార్డర్ ఇవ్వచ్చు. అన్నది మొత్తం అన్ని మళ్ళీ కామెంట్ చేసి పెట్టేసేప్పుడు. సో నేను మళ్ళీ పైన ఉన్నదాన్ని అన్కామెంట్ చేస్తున్నాను. సో మళ్ళీ మనకి అగైన్ స్టార్టింగ్ ఏది ఉందో అది వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇది బార్డర్ ఆప్షన్ అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ బార్డర్ తర్వాత నెక్స్ట్ మార్జిన్ అని ఉంటుంది. ఏముంటుంది, సో మార్జిన్ ఇస్తే ఏమవుతుంది. సో ఈ మార్జిన్లో ఏంటి అంటే సింగిల్ వాల్యూ ఇవ్వచ్చు, 2 వాల్యూస్ ఇవ్వచ్చు, 4 వాల్యూస్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మార్జిన్ అని చెప్పి ఒకటే వాల్యూ ఇవ్వచ్చు, లేదా 2 ఇవ్వచ్చు, లేదా 4 వాల్యూస్ ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే సింగిల్ వాల్యూ ఇద్దాం. సో మార్జిన్ అని చెప్పి 40 పిక్సెల్స్ అని ఇస్తున్నాం. ఓకే, సేవ్ చేసేసి ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఇలా ఉంది కదా, రీలోడ్ ఏమైంది అక్కడ. సో 40 పిక్సెల్స్ అనగానే ఏమవుతుంది ఇప్పుడు అక్కడ. సో ఆ మార్జిన్ అనేది ఎక్కడ వస్తుంది, అవుట్ సైడ్ ద బార్డర్ వస్తుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే మార్జిన్ ఇస్తామో అది మనం తీసుకున్న టెక్స్ట్ అంటే మనం తీసుకున్న పారాగ్రాఫ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్కి బయట వస్తుంది. బయట వస్తుంది బార్డర్కి, అంటే బార్డర్కి బయట పక్కకు వస్తుంది అనమాట. అవుట్ సైడ్ ద బార్డర్ వస్తుంది. అవుట్ సైడ్ ద బార్డర్ అనేది అవుట్ సైడ్ ద బార్డర్ వస్తుంది. అంటే ఈ గ్యాప్ అనమాట.
ఈ గ్యాప్, పైన ఉన్న గ్యాప్, ఈ రైట్ సైడ్ గ్యాప్, లేదా అట్లనే కింద కూడా గ్యాప్. సో ఆల్ సైడ్స్ ఇప్పుడు 40 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. సో కింద కామెంట్స్లో రాస్తున్నా. సో మార్జిన్ అంటే ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ద బార్డర్ అండ్ పేజ్. మన బార్డర్కి అండ్ పేజ్కి మధ్య ఉన్న గ్యాప్ అనమాట. దాన్నే బార్డర్ అంటాం. లేదా సింపుల్గా చెప్పాలంటే అవుట్ సైడ్ ద బార్డర్ అనేది వస్తుంది అన్నమాట మనకి మార్జిన్. ఇప్పుడు సింగిల్ వాల్యూ కాకుండా 2 వాల్యూస్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఒకటి 20 పిక్సెల్స్, ఇంకొకటి 60 పిక్సెల్స్ అని ఇస్తున్నాం. ఒకటి 20 పిక్సెల్స్, ఇంకొకటి సేవ్ చేసేసి రీలోడ్ చేస్తే ఏమైంది అంటే ఫస్ట్ 20 పిక్సెల్స్ ఇచ్చాం కదా, ఆ 20 పిక్సెల్స్ మనకి టాప్ బాటంలో వస్తుంది. ఏమొస్తుంది అంటే ఆపోజిట్ సైడ్స్ సేమ్ వస్తాయి అన్నమాట. ఆపోజిట్ సైడ్స్ అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ 60 అన్నట్టు. అంటే ఫస్ట్ది టాప్ బాటం, సెకండ్ది లెఫ్ట్ రైట్ కింద తీసుకుంటుంది. ఇలా 2 వాల్యూస్ ఇవ్వచ్చు. లేదా ప్రతి సైడ్ డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు. 60 పిక్సెల్స్, 40 పిక్సెల్స్, 0 పిక్సెల్స్, 80 పిక్సెల్స్ అట్లా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు 4 వాల్యూస్ ఇచ్చాను. ఏది ఎక్కడ వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే టాప్లో నుంచి వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే టాప్కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు టాప్ నుంచి అది క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి. అంటే ఫస్ట్ది టాప్, నెక్స్ట్ టాప్ తర్వాత రైట్, నెక్స్ట్ బాటమ్, తర్వాత లెఫ్ట్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో క్లాక్ ఫస్ట్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, అవునా కదా, ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 4 వాల్యూస్ ఇస్తేనేమో టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఇప్పుడు సేవ్ చేసేసి రీలోడ్ చేసి చూస్తే సో టాప్ 60, రైట్ 20, బాటమ్ 0, లెఫ్ట్ 80, లెఫ్ట్ 80 అనమాట. సో ఇది మనకి మార్జిన్ ఆప్షన్. ఏం ఆప్షన్ ఇది? సో మార్జిన్ అని చెప్పి ఇచ్చుకుంటాం ఇట్లా. సో ఈ మార్జిన్లో మనకి ఎలా కావాలనుకుంటే అలా మార్జిన్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ జస్ట్ పక్కకి కామెంట్స్లో రాసుకుంటున్నాం మనం. ఏం రాస్తున్నాను? సింగిల్ వాల్యూ, 2 వాల్యూ అండ్ 4 వాల్యూస్. ఇదంతా కామెంట్లో పెట్టేసి సింగిల్ వాల్యూ, 2 వాల్యూస్ అండ్ 4 వాల్యూస్ అనేది ఇచ్చుకోవచ్చు. సో మార్జిన్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ద బార్డర్ వస్తుంది కదా. సేమ్ అదే విధంగా ప్యాడింగ్ అని ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, మార్జిన్ లాగానే ఇది కూడా 4 సైడ్స్ ఇస్తాం. సేమ్ మార్జిన్ ఎలా అయితే మనం 4 సైడ్స్ ఇచ్చామో ప్యాడింగ్ కూడా అంతే, మనం 4 సైడ్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అక్కడ నేను ఏదో ఒక వాల్యూస్ ఇస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 పిక్సెల్స్, 30 పిక్సెల్స్, 25 పిక్సెల్స్, 60 పిక్సెల్స్, ఇట్లా 4 వాల్యూస్ ఇచ్చారు. సేమ్ ఇది కూడా అదే, టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతుంది. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ జోన్ ఇలా ఉంది కదా, రీలోడ్ చేయగానే ఏమైంది ఇప్పుడు? సో మార్జిన్ అంటేనేమో బార్డర్కి అవుట్ సైడ్ వస్తుంది, ప్యాడింగ్ అంటేనేమో బార్డర్కి లోపల పక్కకు వస్తుంది, బార్డర్కి ఇన్సైడ్ వస్తుంది అనమాట. సో మనకి క్లియర్ కట్గా మార్జిన్ అంటే ఏమవుతుంది, ప్యాడింగ్ ఏమంటుంది ఏమవుతుంది మీకు తెలియాలి. సో గ్యాప్ బిట్వీన్ ద బార్డర్ అండ్ కంటెంట్, బార్డర్కి కంటెంట్కి మధ్య ఉన్న గ్యాప్, దాన్నే మనం ప్యాడింగ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? సో ప్యాడింగ్ అంటే ఏంటంటే మనకి ఇన్సైడ్ ద బార్డర్ వస్తుంది గ్యాప్. ఓకే, కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్లో అదే రాసుకుంటాం కామెంట్స్లో, ఇన్సైడ్ ద బార్డర్ అని చెప్పి రాసుకుంటున్నాం. అంటే లోపల పక్కకి వస్తుంది అని అర్థం అనమాట మనకి, సింపుల్గా చెప్పాలంటే. సో ఇది మనకి టోటల్ పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి వేరే ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇవి కొన్ని ప్రాపర్టీస్ మనకి, మార్జిన్, ప్యాడింగ్ ఇట్లా. ఓకే.
బార్డర్, టెక్స్ట్ ఇండెంట్ ఇట్లా ఇచ్చాం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అది వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్నే సేవ్ యాజ్ అని పారాగ్రాఫ్ 2 అని చెప్పి ఇస్తున్నా. ఫస్ట్ అది చూసే ముందు దీన్ని కాపీ చేసుకొని నోట్స్లో యాడ్ చేసేస్తాం. సో దీన్ని రీనేమ్ చేస్తున్నా 9. నెక్స్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్ 2 దానికి సంబంధించిన స్టైల్స్. సో ఇప్పుడు నేను ఈ కొన్ని మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ తీసేస్తున్నా. బార్డర్, ఇండెంట్, సో ఇవన్నీ తీసేసాను. అలైన్, జస్టిఫై ఆడ వరకు ఉంచా సేవ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైన్ హైట్ అని ఉంటుంది. లైన్ హైట్ అని ఉంటుంది పారాగ్రాఫ్. లైన్ హైట్ అని ఉంటుంది. సో లైన్ హైట్ అంటే ఏంటి పారాగ్రాఫ్లో అంటే లైన్కి మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైన్ హైట్? అంటే ఒక లైన్కి ఇంకొక లైన్కి మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. ద గ్యాప్ బిట్వీన్ ద 2 లైన్స్ అన్నమాట. ఇప్పుడు అది డిఫాల్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఆల్రెడీ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అది మరీ అతుక్కుని అయితే ఏమీ లేదు కదా డిఫాల్ట్గా. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ దాకా సేవ్ చేసేసి, సో ఇప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్ కొంచెం గ్యాప్ అనేది ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేనైతే ఒక 40 అని ఇస్తున్నా లైన్ హైట్. రీలోడ్. సో లైన్కి మధ్య గ్యాప్ ఇంక్రీజ్ అయింది కదా. డిఫాల్ట్గా నాకు అది ఎంత ఉంటుందంటే 1.2 EMలో ఉంటుంది. అంటే ఎంత? అది పీటీ అయితే. EM అంటే 16 పిక్సెల్స్. 1.2 × 16 చేస్తే ఎంత అయితే వస్తుందో అంత అన్నమాట, గుర్తుపెట్టు. సో ఇప్పుడు నేనైతే ఒకవేళ 14 పిక్సెల్స్ అని ఇస్తున్నా, తగ్గించా. రఫ్గా అయితే నేను ఒక 22 అని ఇస్తున్నా, 25 అని ఇస్తున్నా. సో ఇది డిఫాల్ట్ ఉంటుంది, అంటే దగ్గరగా 25 దాకా ఉంటుంది అనమాట డిఫాల్ట్. సో నేనైతే ఇప్పుడు మళ్ళీ 40 వేసేస్తున్నా. ఆటోమేటిక్గా గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే లైన్కి మధ్య ఉన్న గ్యాప్ని లైన్ హైట్ అంటారు. సో లైన్ హైట్ అంటే ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ద లైన్స్, గ్యాప్ బిట్వీన్ ద లైన్స్ ఇన్ ద పారాగ్రాఫ్ అన్నమాట. గ్యాప్ బిట్వీన్ ద లైన్స్ అని అంటారు, అది లైన్ హైట్. అలానే వర్డ్ స్పేసింగ్ అని అంటాం. వర్డ్ స్పేసింగ్ అంటాం. సో వర్డ్ స్పేసింగ్ వచ్చేసి ఏంటి అంటే వర్డ్కి ఉన్న గ్యాప్, వర్డ్కి ఉన్న గ్యాప్ అన్నమాట. ఇప్పుడు లైన్ హైట్ అంటే లైన్కి మధ్య గ్యాప్ లేదు, అంటే వర్డ్కి మధ్య గ్యాప్. ఆల్రెడీ ఇప్పుడు వర్డ్కి మధ్య డిఫాల్ట్గా 0 అంటే 0 ఉంటుంది, అంటే డిఫాల్ట్ గ్యాప్ ఉంటుంది, ఒక సింగిల్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఒకవేళ నేను 40 అని ఇస్తున్నా గ్యాప్, అంటే ఇప్పుడు ప్రతి వర్డ్కి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. సో ఇది వర్డ్ స్పేసింగ్ అనమాట. అలానే లెటర్ స్పేసింగ్ అని కూడా ఉంటుంది, ఇది కూడా 0 ఉంటుంది డిఫాల్ట్గా. సో అది కూడా 40 ఇస్తున్నా. వర్డ్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్ రెండు 0 ఉంటాయి డిఫాల్ట్గా. లైన్ హైట్ మాత్రం 25 దాకా ఉంటుంది డిఫాల్ట్గా. సో లెటర్ స్పేసింగ్ అంటే ఇప్పుడు లెటర్కి గ్యాప్ చూడు, లెటర్కి గ్యాప్, వర్డ్కి గ్యాప్, లైన్కి గ్యాప్ అనేది వస్తుంది. సో ఇలా మనం తీసుకున్న పారాగ్రాఫ్ మొత్తం ఇలాగ మారిపోతుంది అన్నమాట. జనరల్గా మనం ఎక్కువ యూజ్ చేయము, ఎక్కువ ఈ రెండు. లైన్ హైట్ మాత్రం మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం.
వర్డ్ స్పేసింగ్ లెటర్ స్పేసింగ్ చాలా తక్కువ. ఇది మనకి పారాగ్రాఫ్లో ఉన్న ఇంకా వేరే ఆప్షన్స్ అనమాట. లైక్ లైన్కి లైన్కి ఉన్న గ్యాప్, వర్డ్కి వర్డ్కి ఉన్న గ్యాప్, లెటర్కి ఉన్న గ్యాప్ అనమాట. ఇవి ఆప్షన్స్ అంటారు. సో ఇది మనకి పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట. సో ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ అని చెప్పి నేను మొత్తం కాపీ చేయకుండా ఓన్లీ స్టైల్ వరకే కాపీ చేసుకుంటున్నా, అది ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మిగతా అంతా సేమే కదా దానికి. సో ఇది మనకి పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ అయిపోయాయి. సో దీంతో మనకి టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేది, అంటే మనం టెక్స్ట్ పైన అప్లై చేసే స్టైల్స్ అనేది మొత్తం చూసినాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసినాం, దేంట్లో చేసినాం, ఇంటర్నల్లో చేసినాం, అవునా కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో చేయొచ్చు. ఎందులో చేయొచ్చు, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా లిస్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ లిస్ట్ ప్రాపర్టీస్ అనేది అది కూడా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో చూద్దాం. ఓకే, లిస్ట్ ప్రాపర్టీస్ ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ ఆర్ యూజింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఓకే. సో ఇప్పుడు నాకు ఇదంతా అవసరం లేదు, సేవ్ యాజ్ అన్నాం. ఫస్ట్ లిస్ట్ అని చెప్పిస్తున్నా నేను, లిస్ట్ డాట్ HTML. సో ఇక్కడ టైటిల్లో కూడా నేను లిస్ట్ ప్రాపర్టీస్ అని ఇస్తున్నా. నాకు ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, డిలీట్. ఈ స్టైల్ ట్యాగ్ కూడా వద్దు నాకు ఇప్పుడు, ఎందుకంటే నేను ఇక్కడ రాయాలి స్టైల్స్, బయట రాస్తాను కాబట్టి. ఫస్ట్ అయితే లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. సో మనకి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినిషన్ లిస్ట్, 3 లిస్టులు ఉంటాయి. సో డెఫినిషన్ లిస్ట్ ఇక్కడ మనకు కూడా ఇక్కడ కూడా ఏం స్టైల్స్ ఏమి ఉండవు, మనకి HTML ఏది ఉందో అదే అనమాట. ఆర్డర్ లిస్ట్ని అన్ఆర్డర్ లిస్ట్ని స్టైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అనేది అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసి వాటికి స్టైల్స్ ఇద్దాం. సో ఇక్కడ నేను OL అని చెప్పిస్తున్నాను. సో OL అంటే ఏంటి, ఆర్డర్ లిస్ట్. దాంట్లో LI అంటే లిస్ట్ ఐటమ్స్ అన్నమాట. సేమ్ మన HTML ఏదైతే ఇచ్చామో లిస్ట్ అదే ఇచ్చేస్తున్నా. HTML CSS సంథింగ్ ఏదో ఐటమ్స్ తీసుకుంటున్నా. ఇట్లా ఒక 4-5 ఐటమ్స్ తీసుకున్నా. ఇది ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు సేమ్ ఇలాంటిది ఇంకొకటి కాపీ పేస్ట్. సో దాన్ని అన్ఆర్డర్ లిస్ట్ అంటాం. దాన్ని ఏమంటాం, UL. సో UL అంటే ఏంటి, అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ దీన్నే కాపీ పేస్ట్ ఇంకొకసారి తీసుకున్నాం, ఇంకొకసారి. సో మొత్తం మనం ఆర్డర్ లిస్ట్, మొత్తం 2 అన్ఆర్డర్ లిస్టులు ఉన్నాయి. ఒక ఆర్డర్ లిస్ట్, 2 అన్ఆర్డర్ లిస్టులు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ దాకా మనకి బాగానే ఉంది. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అనేది నెంబర్స్లో వస్తుంది, అన్ఆర్డర్ లిస్ట్ అనేది బుల్లెట్స్లో వస్తుంది మనకి డిఫాల్ట్, అవునా కదా. సో ఇప్పుడు మనం లిస్ట్ని ఓపెన్ చేసి చూస్తే, సో ఇదేమో నెంబర్ స్టైల్లో ఉంటుంది, ఇదేమో బుల్లెట్స్లో ఉంటుంది మనకి డిఫాల్ట్గా. ఇప్పుడు వీటికి మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఇవ్వాలి స్టైల్స్. ఎలా ఇస్తాం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో స్టైల్స్ ఇవ్వడం అంటే, ఈ ఫైల్ HTML ఫైల్ కాకుండా ఇంకొక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. సో న్యూ ఫైల్ అని కొడుతున్నా, ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, mystyles1 డాట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను, mystyles1 డాట్. ఇప్పుడు ఈ mystyles1 డాట్ CSSలో
మనం ఈ లిస్ట్కి సంబంధించిన స్టైల్స్ అనేది ఇచ్చుకుంటాం. లిస్ట్కి సంబంధించిన స్టైల్స్ అనేది డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అక్కడ మనం ఇప్పుడు ఓఎల్ అని చెప్పి ఇచ్చుకుంటాం అంతే. ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఏముండదు, డైరెక్ట్ ప్రాపర్టీస్ అన్నమాట. డైరెక్ట్ ఏముంటాయి, అంతేగాని అక్కడ లోపల ట్యాగ్స్ ఏం రాయొద్దు. అంటే స్టైల్ ట్యాగ్ అని ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఓఎల్ అని చెప్పి డైరెక్ట్గా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అని చెప్పి అట్లా ప్రాపర్టీస్ రాయడమే అంతే. టెక్స్ట్ ఉన్న చోటల్లో కలర్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా కలర్ బ్లూ కలర్ ఇస్తున్నా. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 24 ఇస్తున్నా. సో లిస్ట్ స్టైల్ టైప్ అని ఉంటుంది. లిస్ట్ స్టైల్. సో ఈ రెండు ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈ లిస్ట్ స్టైల్ టైప్ అనేది లిస్ట్కి సంబంధించింది అనమాట. దాంట్లో డెసిమల్ అని ఇస్తున్నా ఒక స్టైల్. లిస్ట్ స్టైల్ టైప్లో ఏమి ఇస్తున్నాను, డెసిమల్ అని ఇస్తున్నా. సో డెసిమల్ అంటే 1 to 3 అనమాట, నెంబర్స్. సో నెంబర్స్నే 1 to 3 అంటాం మనం సిఎస్ఎస్లో. అంటే డెసిమల్నే 1 to 3 స్టైల్ అంటాం మనం. సో ఇక్కడ దాకా సేవ్ చేసేసి ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, రీలోడ్ చేస్తున్నా, వస్తుందా? అప్లై అవ్వట్లేదు. ఎందుకు? మరి ఇప్పుడు ఇది రన్ చేయాలంటే ఏం చేయాలి మరి? అంటే HTML ఫైల్ ఉంది, CSS ఫైల్ ఉంది, 2 ఫైల్స్ ఉన్నాయి. కానీ ఆ రెండింటికి ఏం సంబంధం లేదు ఇప్పుడు. అంటే HTML ఫైల్, CSS ఫైల్ 2 సపరేట్ క్రియేట్ చేసినంత మాత్రాన సరిపోదు. ఆ HTML పేజ్ని ఈ CSS ఫైల్ని రెండింటిని ఏం చేయాలి, రెండింటిని లింక్ చేయాలన్నమాట. సో లింక్ చేయనంత వరకు అది అప్లై కాదన్నట్టు. లింక్ చేయనంత వరకు అది మరి ఇప్పుడు ఎట్లా లింక్ చేయాలి? హెడ్ ట్యాగ్లో లింక్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెడ్ ట్యాగ్లో లింక్ అని ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ లింక్ ట్యాగ్ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అని చెప్పి వచ్చేసి href అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఈ hrefలో ఈ ఫైల్ నేమ్ ఇవ్వాలి. వాట్స్ ద ఫైల్ నేమ్? ఆల్రెడీ అటువైపు చూపించేస్తుంది విజువల్ స్టూడియోలో. అంటే మనం ఏదైతే ఫైల్ ఇచ్చుకున్నామో దాన్ని ఇక్కడ లింక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు HTMLకి CSSకి రెండింటికి లింక్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే అప్లై అవుతాయి. సేవ్. ఇక్కడ రీలోడ్ చేసి చూస్తే బ్లూ కలర్ వచ్చింది, సైజ్ ఇంక్రీజ్ అయింది, 1 to 3లోనే ఉంది. ఎందుకంటే డెసిమల్ అంటే 1 to 3 కాబట్టి. ఇప్పుడు డెసిమల్ కాకుండా ఇక్కడ కింద కామెంట్స్ రాస్తున్నా. ఒకటి డెసిమల్, అది డిఫాల్ట్ అనమాట. డెసిమల్ అంటే నెంబర్స్. ఇంకోటి డెసిమల్ లీడింగ్ 0 అని ఉంటుంది. డెసిమల్ లీడింగ్ 0 అని ఉంటుంది. సో డెసిమల్ అంటే 1 2 3 4 అని వస్తుంది. మరి డెసిమల్ లీడింగ్ 0 అంటే ఏమవుతుందంటే ఇది కూడా 1 2 3 4 5 వస్తాయి. కాకపోతే ఆ 1 2 3కి 4 5కి ముందు 0 1 0 2 0 3 అని వస్తుంది అనమాట. సేవ్. ఇక్కడ నేను రిఫ్రెష్ 0 1 0 2 0 3 0 4 0 5 అంటే ప్రతి నెంబర్కి ముందు 0 అనేది యాడ్ అవుతుంది అనమాట. దాన్ని డెసిమల్ లీడింగ్ 0 అంటాం. సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు అట్లా వస్తుంది అనమాట. 2 డిజిట్ ఉన్నప్పుడు నార్మల్గానే వస్తుంది. మరి ఇది డెసిమల్ లీడింగ్ 0. నెక్స్ట్ దీని తర్వాత అప్పర్ ఆల్ఫా, అప్పర్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అన్నట్టు. చూడండి ABCDE అట్లా క్యాపిటల్ ABCD వచ్చింది. ఎందుకంటే అప్పర్ అంటే క్యాపిటల్ కాబట్టి. ఇక్కడ అప్పర్ బదులు లోయర్ అని ఇవ్వచ్చు, లోయర్ ఆల్ఫా. అప్పుడు స్మాల్ ABCD వస్తాయి. సో ఇక్కడ పక్క కామెంట్స్ రాస్తున్నా. అప్పర్ లేదా లోయర్, ఆల్ఫా లేదా రోమన్. రోమన్ నెంబర్స్ కూడా ఉంటాయి. క్యాపిటల్ రోమన్ నెంబర్, స్మాల్ రోమన్ నెంబర్స్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా బదులు నేను రోమన్ అని ఇస్తా. స్మాల్ రోమన్ నెంబర్స్ వస్తాయి. అట్లనే క్యాపిటల్ కూడా ఇచ్చుకోవచ్చు, అప్పర్ రోమన్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే అప్పర్ లేదా లోయర్, ఆల్ఫా లేదా రోమన్. ఫస్ట్ ప్లేస్లో
ఫస్ట్ ప్లేస్లో అది ఇచ్చాం, సెకండ్ ప్లేస్లో అది ఇచ్చుకుంటాం. నెక్స్ట్ లోయర్ గ్రీక్ అని కూడా ఉంటుంది. లోయర్ గ్రీక్ అని ఉంటుంది. సో లోయర్ గ్రీక్ అనేది యూజ్ చేస్తే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అట్లా వస్తాయి అన్నమాట సింబల్స్. గ్రీక్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. సో లోయర్ గ్రీక్ అని అంటారు. నెక్స్ట్ దాని తర్వాత అర్మేనియన్ అని ఇస్తాం. సో అర్మేనియన్ అంటే ఏంటంటే అర్మేనియన్ లాంగ్వేజ్కి సంబంధించిన నెంబర్స్ వస్తాయి. సో ఇది అర్మేనియన్ లాంగ్వేజ్కి సంబంధించిన నెంబర్స్ అన్నమాట. ఆ లాంగ్వేజ్ సంబంధించిన వస్తుంది. అలానే అర్మేనియన్ తర్వాత జార్జియన్ అని కూడా ఉంటుంది. జార్జియన్ అంటే వచ్చేసి మనకి జార్జియన్ సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించిన నెంబర్స్ అనేది వస్తాయి. సో అర్మేనియన్ లాంగ్వేజ్, జార్జియన్ లాంగ్వేజ్ వీటికి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో జార్జియన్ అని చెప్పి ఇప్పుడు నేను రీలోడ్ చేయగానే సో అది జార్జియన్ నెంబర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఎట్లా కన్వర్ట్ అయిపోతుంది? జార్జియన్ నెంబర్స్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ లేదు, ఓన్లీ ఇవే ఉంటాయి, అర్మేనియన్, జార్జియన్. ఇవి టోటల్ మనకి ఇవ్వగలిగే స్టైల్స్ అనమాట. దేనికి ఇచ్చాము ఇప్పుడు? ఓఎల్కి ఇచ్చాం, ఓఎల్ ట్యాగ్కి ఇచ్చాం ఇప్పుడు ఇదంతా, అవునా కదా? సేమ్ ఇదే విధంగా మనం యూఎల్ ట్యాగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సేమ్ దీనిలాగా దేనికి ఇవ్వచ్చు? అనాడల్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు సేమ్ ఇట్లా. సో యూఎల్ అని చెప్పి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ అని చెప్పి ఇప్పుడు మనం ఎలా అయితే ఓఎల్ ట్యాగ్ ఇచ్చామో ఇప్పుడు అలానే మనం యూఎల్ ట్యాగ్కి ఇస్తున్నాం. దేనికి ఇస్తున్నాము? దీంట్లో కూడా మనకి సేమ్ కలరు, గీలరు అన్నీ ఉంటాయి మనకి ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, సేమ్ కలర్, గ్రీన్ కలర్, ఫాంట్ సైజ్ సేమ్, టెక్స్ట్ సైజ్ అంతా ఒక 24 ఇస్తున్నా. లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ టైప్ డిస్క్ అని ఇస్తున్నా. లిస్ట్ స్టైల్ డిస్క్ అని ఇస్తున్నా. డిస్క్ అంటే అది డిఫాల్ట్ ఉంటుంది. బుల్లెట్స్ని డిస్క్ అంటాము. చూడండి, గ్రీన్ కలర్ అయితే మారిపోయినాయి కానీ గ్రీన్ కలర్ బుల్లెట్స్లోనే ఉన్నాయి ఇంకా, ఎందుకంటే డిఫాల్ట్గా బుల్లెట్సే కాబట్టి. సో నేను జూమ్ తక్కువ చేస్తున్నా కొంచెం, అయితే కొంచెం జూమ్ తక్కువ. డిస్క్ కాకుండా సర్కిల్ అని ఉంటుంది, సర్కిల్స్ వస్తాయి. స్క్వేర్ అని ఉంటుంది, స్క్వేర్ షేప్ వస్తుంది. సో బేసిక్గా ఇవన్నీ ఆల్రెడీ HTML కూడా చూసాం మనం. డిస్క్, సర్కిల్, ఈ 3 మన HTML కూడా యూజ్ చేస్తాం. ఈ 3 కాకుండా నాకు ఇక వేరే ఏమైనా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు, కాకపోతే అది ఇమేజ్ రూపంలో ఉంటేనే తీసుకోవచ్చు అన్నమాట. ఎట్లా ఉండాలి అది? ఇప్పుడు నేనేం చేస్తానంటే పెయింట్ ఓపెన్ చేస్తున్నా. సిస్టంలో పెయింట్ ఉంటుంది కదా, సో పెయింట్ ఓపెన్ చేసి ఇక్కడ పెయింట్లో ఆల్రెడీ మనకి చాలా షేప్స్ ఉంటాయి. సో రకరకాల షేప్స్ ఉంటాయి, అవునా కదా? సో వీటిల్లోంచి అంటే ఈ షేప్స్లోంచి ఏదో ఒక షేప్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్ట్ షేప్ తీసుకుంటున్నా. సో ఇట్లా డ్రా చేస్తున్నా. సో ఇక్కడ కలర్ ఉంటుంది, ఇక్కడ ఏదో కలర్ ఫిల్ చేసుకుంటున్నా. సో ఈ లైన్ కలర్ అవుట్లైన్ బ్లాక్ నుంచి లోపల రెడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంతో నీకు ఎంతవరకు కావాలో అంతవరకే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ హార్ట్ వరకే, ఎక్స్ట్రా లేకుండా సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఎక్స్ట్రా ఏరియా ఏమీ లేకుండా ఓన్లీ హార్ట్ వరకే సెలెక్ట్ చేసుకొని క్రాప్ అని కొడుతున్నా. సో అంతవరకు కట్ అయిపోయింది. ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది, పిక్సెల్స్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంది సైజు. సో మనం ఇప్పుడు అది చిన్న ఐకాన్ లాగా పెట్టాలి. సో 25 కంటే ఎక్కువ తీసుకోమన్నమాట సైజు. 25 లోపలే తీసుకుంటాం. నేనైతే ఒక 20 తీసుకుంటున్నాను ఇప్పుడు చిన్నగా. సో చిన్నగా ఒక హార్ట్ సింబల్ వచ్చింది.
దాన్ని ఇప్పుడు నేను సేవ్ యాజ్ అని ఎక్కడ సేవ్ చేద్దాం? మన 425 మన సిఎస్ఎస్లో ఇమేజెస్లో సేవ్ చేస్తున్నాం. ఏదో heart.jpg అని చెప్పి సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఇమేజ్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు 2 UL ఉన్నాయి మనకి ఇక్కడ, 2 UL ఉన్నాయి. ఫస్ట్ దానికి ఏమి ఇవ్వను, సెకండ్ దానికి ఇస్తాయి. ఇప్పుడు ఆ స్టైల్స్ ఫస్ట్ దానికి ఏమి ఇవ్వను, సెకండ్ దానికి ఇప్పుడు హార్డ్ ఉన్న స్టైల్స్ రావాలి. సో ఇప్పుడు రెండు ULకి డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వాలి అంటే క్లాసెస్ తీసుకోవాలి. సో UL.1 అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నాను. నేను తీసుకుంటున్నాను కలర్, ఏదో కలర్ ఇస్తున్నాను. సో నేను వచ్చేసి ఇప్పుడు పర్పుల్ కలర్ ఇస్తున్నాను. సేమ్ సైజ్ 25 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. లిస్ట్ స్టైల్ ఇంతకుముందు వరకు టైప్ అని ఇచ్చాం, ఇప్పుడు ఇమేజ్ అని చెప్పి ఇచ్చి URL అని చెప్పి ఇచ్చి ఆ ఇమేజ్ అనేది తీసుకుంటాం. సో లిస్ట్ స్టైల్ ఇంతకుముందు వరకు టైప్ ఉంది, ఇప్పుడు లిస్ట్ స్టైల్ ఇమేజ్ URL అని చెప్పి URLలో ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇచ్చుకుంటాం. అప్పుడు సేవ్. ఇప్పుడు ఇక్కడ 1 అనే క్లాస్ తీసుకున్నాం కదా, సెకండ్ దానికి నేను ఇప్పుడు క్లాస్ 1 అని చెప్పి ఇస్తున్నా. ఫస్ట్ దానికి ఏమి ఇవ్వట్లేదు. సో ఏమి ఇవ్వకపోతే అది డిఫాల్ట్ తీసుకుంటుంది, అంటే ఇది తీసుకుంటుంది. నేను 1 అని ఇచ్చాను కాబట్టి సెకండ్ దానికి 1లో ఉన్న స్టైల్స్ వస్తాయి. సో ఇలా ఒకదానికేమో క్లాస్ ఇవ్వట్లేదు, ఒకదానికేమో క్లాస్ ఇస్తున్నాను. క్లాస్ ఇచ్చిన దానికి క్లాస్లో ఉన్నవి వస్తాయి. సో ఇప్పుడు సేవ్, రెండింటిని సేవ్ చేసేసి రీఫ్రెష్, చిన్న హార్ట్ సింబల్. అట్లా మనకు కావాల్సిన ఏదైనా ఇమేజ్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే పెయింట్లో ఇప్పుడు ఒక 10 సింబల్ ఉన్నాయి, ఇంకా నీకు వేరే ఎక్కువ సింబల్స్ కావాలనుకో, సో సింపుల్గా లిస్ట్ ఐకాన్స్ ఇన్ HTML అని సెర్చ్ చేయి. లిస్ట్ ఐకాన్స్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేయి. లిస్ట్ ఐకాన్స్ ఇన్ HTML అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయి. సెర్చ్ చేస్తే నీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి, ఆ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మనకి డైరెక్ట్గా ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇమేజ్లో ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఏవో వీటిల్లోంచి ఏదైనా తీసుకున్నాం. సో ఫస్ట్ అయితే దీన్ని రైట్ క్లిక్ కొట్టి సేవ్ ఇమేజ్ అంటున్నా. ఎక్కడ సేవ్ చేద్దాం? మన డౌన్లోడ్స్లో ఏదో ఒకటి నేమ్తో సేవ్ అయింది. సో ఆల్రెడీ ఆ నేమ్ ఉంది అంటుంది, అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నట్టుంది. లేదా డైరెక్ట్గా మన పిక్చర్స్లోనే CSSలోనే ఇమేజ్లోనే సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఓపెన్ విత్ పెయింట్లో ఓపెన్ అయింది. ఇక్కడ మనకి రొటేట్ అని ఉంటుంది కదా, దాన్ని వర్టికల్ అని చెప్పి రొటేట్ చేస్తున్నాం. సో వర్టికల్గా రొటేట్ అయిపోయింది. ఇందాక ఉల్టా ఉన్నాయి కదా ఇమేజ్ అని, ఇప్పుడు సీజా అయిపోయింది. ఇప్పుడు నాకు దీంట్లో ఏదన్నా కావాలి, పర్టికులర్గా ఏదైనా ఒకటి కావాలి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి ఈ ఫోన్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నా. క్రాప్, రీసైజ్, పిక్సెల్స్ ఎంత ఉన్నది చెప్పాను, 25 కంటే ఎక్కువ ఇవ్వమను. 25 ఇస్తున్నా మ్యాక్సిమం. ఇంకా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, 20 తీసుకున్నా పర్వాలేదు, 20 అని ఇచ్చా. దీన్ని ఇప్పుడు సేవ్ యాజ్ అని ఈసారి ఏదో ఒకటి ఫోన్ అని చెప్పి సేవ్ చేశాను. ఓకే అని కొట్టా. ఇది క్లోజ్ చేసేసి ఇప్పుడు ఫోన్ సింబల్ వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ మన స్టైల్స్లో heart.jpg బదులు ఇప్పుడు phone.png ఉంది. ఏ ఫార్మాట్లో సేవ్ చేశాను, మీరు ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే ఆ ఫార్మాట్. ఇప్పుడు రీలోడ్ ఏమైంది. ఇప్పుడు ఇక్కడ అట్లా మీరు నెట్లోకి వెళ్ళి ఎన్నైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని వాటిలోంచి మనం క్రాప్ చేసుకొని కట్ చేసుకొని నువ్వు అదే పెట్టుకోవచ్చు అనమాట, ఐకాన్ లాగా. సో ఇది లిస్ట్ ప్రాపర్టీస్ అనమాట. ఏం ప్రాపర్టీస్ ఇది? లిస్ట్ ప్రాపర్టీస్. ఇక్కడ HTML ఫైల్, CSS ఫైల్ రెండు సపరేట్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ
సో లిస్ట్ డాట్ HTML అని చెప్పి ఇస్తున్నా ఫస్ట్. అలానే ఇప్పుడు మై స్టైల్స్ 1 డాట్ CSS అన్నమాట. ఎందుకంటే CSS ఫైల్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఈరోజు క్లాస్లో లిస్ట్ ప్రాపర్టీస్ వరకు చూసినాం. సో రేపు లింకింగ్, ఇమేజ్, టేబుల్స్, డివ్స్ ఇవి చూద్దాం. వేరే ఆప్షన్స్ లేదు. అంటే ఇంకా మిగిలింది ఏంటంటే ఇమేజ్ ట్యాగ్కి సంబంధించిన ప్రాపర్టీస్, లింకింగ్ ట్యాగ్కి సంబంధించిన, టేబుల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఇంకేమైనా చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉంటాయి అవి. ఇంకా డివ్ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేయాలి, డివ్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, వాటికి ఎలా ఇస్తాం స్టైల్స్, అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఫామ్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఫామ్లో ఉన్న ఇన్పుట్ ట్యాగ్స్ అవన్నీ మనం తర్వాత CSS3లో కూడా నేర్చుకుంటాం కావాలంటే. ఎంత మొత్తం నేర్చుకుంటాం కదా CSS3 ఎట్లా. డ్యూ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వెబ్సైట్ తయారు చేయాలంటే డ్యూ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి రేపు చూద్దాం అవి ఆప్షన్స్. సో రేపు 2-3 కూడా ఎక్స్టర్నల్నే చెప్తాను. ఇప్పుడు ఒకటి చూసాను కదా ఎక్స్టర్నల్లో, ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్టర్నల్లో చూసి తర్వాత ఒకటి ఇన్లైన్ ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేసి మిగతా కానీ ఇంకా నార్మల్ ఇంటర్నల్లోనే చెప్పేస్తాను. అంటే మీకు అన్ని స్టైల్స్ కవర్ అయినట్టు ఉంటాయి. సో రేపు కలిసి కంటిన్యూ.